అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా తండేల్. నాగచైతన్య కంబ్యాక్ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేకర్స్ మొదటి నుంచి చాలా నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబడుతూ వచ్చింది. ఇక ఈ సినిమాతో నాగచైతన్య ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతాడని చిత్ర యూనిట్ వారు ఎప్పటినుంచో చెబుతున్నారు. అలాగే నిర్మాత బన్నీవాస్ సన్నిహితుడు నిర్మాత ఎస్కేఎన్ కూడా తండేల్ నాగచైతన్య కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమా అవుతుందని ఆ మధ్య ఎప్పుడో కొన్ని నెలల క్రితమే చెప్పారు. మరిప్పుడు సీన్ కట్ చేస్తే తండేల్ 10 రోజుల్లోనే ఈ మార్కును కొట్టేసింది. ఇలా మొత్తానికి మేకర్స్ చెప్పి మరీ 100 కోట్లు కొట్టడం విశేషం. ఈ సినిమాకి ఇంకా మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. హాట్ బ్యూటీ ఇలియానా ఒకానొక సమయంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి అలరించింది. ఇక ఇప్పుడు అవకాశాలు రాక సినీ రంగానికి దూరమైన సంగతి తెలిసిందే. 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా ఇలియానా మళ్లీ తల్లి కాబోతోందని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఆమె ఓ టెస్ట్ కిట్ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ బాగా వినిపించాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ కి ఇలియానా చెక్ పెట్టింది. నిజంగానే ఇప్పుడు తాను గర్భవతి అని, మరోసారి తాను తల్లి కాబోతున్నట్లు ఇలియానా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. మొత్తానికి తాను రెండోసారి తల్లిని అయ్యా అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సందర్భంగా ఇలియానా పఫ్కార్న్ స్నాక్స్, యాంటాసిడ్ చూయింగ్ గమ్ ప్యాకెట్స్ ను కూడా తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూట్ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రియాంక చోప్రా తన సోదరుడి పెళ్లి కోసం షూటింగ్ గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తిరిగి హైదరాబాద్ లో వాలిపోయింది. మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇకపోతే ఈ సినిమా పూర్తి స్థాయి షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెల నుంచి కెన్యాలో స్టార్ట్ కాబోతోంది. ఆ దేశంలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడో అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై రోజుకొక వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తొలి షెడ్యూల్లో తారక్ లేని సీన్స్ ని చిత్రీకరించనున్నారని, మార్చి నుంచి ఎన్టీఆర్ సెట్స్ లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఓ స్పెషల్ సెట్ ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్ రొమాన్స్ చేయనుంది. అలాగే ఈ సినిమాలో మలయాళ యువ హీరో టోవినో థామస్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, లైగర్, డబుల్ స్మార్ట్ వంటి డిజాస్టర్లతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. హిట్ కోసం ప్రస్తుతం కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. తాజాగా తనకు గోలీమార్ లాంటి హిట్ ఇచ్చిన హీరో గోపీచంద్ కు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన గోలీమార్ మంచి హిట్ అయింది. గంగారాం గా గోపీచంద్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. ఇన్నేళ్లకు మళ్లీ వీళ్ల కాంబినేషన్ రిపీట్ కాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.